యెహోవాని బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. హృదయంలో ఉన్న మన కోరికల్ని, మన వాంఛల్ని, మన అవసరతల్ని, అక్కర్ని దేవుడు తీర్చాలని అంటే మనం దేవుని బట్టి సంతోషించాలి. దేవుని బట్టి సంతోషించే వాళ్ళు దుఃఖించరు, చింతించరు, నాకు లేదు లేదని అనుకోరు, నాకు అది జరగలేదని అనుకోరు, కొరతల్ని గురించి వాళ్ళు ఆలోచించరు, ఎప్పుడు సంతోషంగానే ఉంటారు. నిజంగా మీరు చేసే ఆరాధన ఎటువంటి ఆరాధనగా ఉంది? మనం చేసే ఆరాధన దేవుణ్ణి సంతోషిస్తూ ఆరాధిస్తున్నామా? లేకపోతే అవిశ్వాసంతోనే నాకు ఆ కష్టాలు ఉన్నాయి, ఆ సమస్యలు ఉన్నాయి, ఆ ఇబ్బందులు ఉన్నాయి, ప్రతిరోజు అదే చెప్పుకుంటా దేవుని స్తుతిస్తున్నామా? మనం దేవుడికి అప్పచెప్పిన తర్వాత మనం మరలా చింతించకూడదు. దేవుడు మనకి ఖచ్చితంగా అద్భుతాలు చేస్తాడు. అదే ఊరక నిలిచి ఉండడం. ఊరక నిలిచి ఉండి చూడడం అంటే అర్థం ఏంటిదని అంటే, విశ్వాసం ఉన్న వాళ్ళే అలా నిలబడగలుగుతారు. ఇంకొకసారి చదవండి ఆ వాక్యము. ఊరకుండుడి, నేనే దేవుడు నన్ను తెలుసుకొనుడి, అన్యజనులలో నేను మహోన్నతుడనగుదును, భూమి మీద నేను మహోన్నతుడు. ఊరక నిలిచుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి. ఎవరు ఊరక నిలబడతారు అంటే, విశ్వాసంతో ఉండగలుగుతారంటే ఆయన దేవుడని ఆయన నమ్మిన వాళ్ళు ఊరుకుంటారు, చింతించరు. హల్లెలూయా. రెండు విషయాలు నేను ఈరోజు చెప్పాను. ఒకటి, ఊరక నిలిచి దేవుడు చేసే కార్యాన్ని మనం చూడాలి. ఊరక నిలవడం అంటే విశ్వాసంతో నిలబడ్డం. ఊరక నిలబడకుండా కొంతమంది ఆశీర్వాదాలు పోగొట్టుకున్నారు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. చెప్పాను కదా, ఊరకుండలేక విగ్రహాన్ని చేసుకున్నారు. ఊరక నిలిచుండి దేవుని కార్యం చూడండి. రెండవది, ఇవ్వడం నేర్చుకోండి. ఎవరెవరికి ఇవ్వాలి? మనం దేవుడికి ఇవ్వాలి, అవసరతలతో ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. నిజముగా విధవరాండ్లకు, అనాథలకు మనం సహాయం చేస్తాంట దేవుడికి అప్పిస్తున్నామంట. మనం ఎవరికి అప్పిస్తున్నాం? దేవుడికి ఎవరైనా అప్పు ఇవ్వగలుగుతారా? అప్పు ఇస్తే, అప్పు ఇవ్వడం అంటే దాని అర్థం ఏంటిది? ఒక వ్యక్తికి మనం అప్పిస్తున్నామంటే దాని అర్థం ఏంటిది? మనకు తిరిగి వస్తాయా రావా? వస్తాయా రావా? ఇప్పుడు మనము వాక్యం దేవుడు చెప్తున్నాడు, నువ్వు విధవరాన్లకి, పేదలకి, అనాథలకి నువ్వు ఇస్తే నాకు అప్పిస్తున్నావు అని దేవుడు చెప్తున్నాడు కదా. అంటే దాని అర్థం మనకి వస్తాయనా రావన్నా? వస్తాయని. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తికి మనం అప్పించినప్పుడు మనం ఇచ్చినంత ఇస్తాడా, వడ్డీతో కలిపిస్తాడా? అడు మనం దేవుడికి అప్పించినప్పుడు దేవుడు ఎంత ఇస్తాడు? ఎక్కువ ఇస్తాడు, వడ్డీతో